తాజ్మహల్ ఈ పేరు వినగానే మనసులో ఒకే ఒక్క చిత్రం వెదులుతుంది కదూ. యమునా నది ఒడ్డున తెల్లని పాలరాతి సౌధం, శాశ్వత ప్రేమకు చిహ్నం. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. కాని ఆ అందమైన చిత్రం వెనక మనం అస్సలు ఊహించని ఎన్నో కథలు, రహస్యాలు, ఇంకా విషాదాలు కూడా దాగి ఉన్నాయి. సో కేవలం ప్రేమ కథకు మాత్రమే పరిమితం కాని ఆ అద్భుత ప్రపంచంలోకి ఇప్పుడు అడుగు పెడదాం. అవును, ఈ ఒక్క వాక్యం చాలు తాజ్మహల్ ఉనికికి పునాది ఏంటో చెప్పడానికి. ప్రేమ అనే ఒకే ఒక్క భావోద్వేగం ఇంతటి అద్భుతాన్ని ఎలా సృష్టించగలిగింది? ఇదే ఈ మొత్తం కథకు ఆత్మ. సరే, ముందుగా మనందరికీ తెలిసిన కథతోనే మొదలు పెడదాం. ప్రపంచంలోనే గొప్ప ప్రేమ కథగా నిలిచిపోయిన ఆ గాథలోకి ఒకసారి తొంగిచూద్దాం. ఈ అద్భుతమైన కథకి హీరో ఇతనే, 5వ మొఘల్ చక్రవర్తి షాజహాన్. అధికారం, సంపద అన్నీ ఉన్నాయి. కాని తన ప్రేమను మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా చేయాలనుకున్నాడు. అందుకే 1631లో ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. మరి ఎవరికోసమిదంతా? తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భార్య ముంతాజ్ మహల్ కోసం. పాపం, ఆమె తన 14వ బిడ్డకు జన్మిస్తూ చనిపోయారు. ఆ బాధలో షాజహాన్ కుంగిపోయాడు. కాని ఆమె జ్ఞాపకార్థం కాలం కూడా చెరపలేని ఒక అద్భుతాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. అలా ఒక ప్రేమ కథ పాలరాతి కట్టడంగా మారింది. అయితే ప్రేమతో సంకల్పించడం వరకే గాని దాన్ని నిజం చేయడం మామూలు విషయం కాదు. అసలీ బృహత్తర నిర్మాణం వెనుకున్న శ్రమ, సమయం, ఖర్చు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 22 సంవత్సరాలు. 1631లో మొదలుపెడితే 1653 వరకు, అంటే ఒక తరం మొత్తం ఈ నిర్మాణం కోసమే పనిచేసిందన్నమాట. ఇక పనిచేసిన వాళ్ల సంఖ్య వింటే నోరెళ్లబెట్టాల్సిందే. 20,000 మంది. వాళ్లల్లో మామూలు కార్మికులే కాదు, దేశంలోనే అత్యుత్తమ శిల్పులు, కళాకారులు, ఇంజనీర్లు, వీళ్లందరి రక్తం, చెమట చుక్కలతోనే ఆ పాలరాతి సౌధం ప్రాణం పోసుకుంది. మరి ఖర్చు సంగతేంటి? ఇప్పటి లెక్కల్లోకి మారిస్తే సుమారుగా 70,000 కోట్ల రూపాయలు. వామ్మో! అంటే షాజహాన్ తన సామ్రాజ్య ఖజానా మొత్తాన్ని ఈ ఒక్క కళ కోసం ఖాళీ చేసేశాడనే చెప్పాలి. డబ్బు మాత్రమే కాదు, వాడిన వస్తువులు కూడా సామాన్యమైనవి కావు. మెయిన్గా రాజస్థాన్ నుంచి తెచ్చిన స్వచ్ఛమైన మఖ్రానా పాలరాయి, దానిమీద డెకరేషన్ కోసం చైనా నుంచి జాట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాపిస్ లజూలి, శ్రీలంక నుంచి నీలం, ఇలా దాదాపు 28 రకాల విలువైన రాళ్లను వాడారు. అంటే ఆసియా నలుమూలల నుంచి సంపదనంతా తెచ్చి అక్కడ పోశారన్నమాట. సరే, తాజ్మహల్ కేవలం అందమైన కట్టడమే అనుకుంటే పొరపాటే. అదొక ఇంజనీరింగ్ మార్వెల్. దాని డిజైన్లో మనకు పైకి కనిపించని కొన్ని తెలివైన రహస్యాలున్నాయి. ఏంటవి? చూద్దాం రండి. దీని ఆర్కిటెక్చర్ ఒకే స్టైల్కి చెందింది కాదు. ఎక్కువగా పర్షియన్ స్టైల్ కనిపిస్తుంది. కాని అందులో మన భారతీయ, ఇస్లామిక్ శైలులను కూడా చాలా అందంగా కలిపారు. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ దీని చీఫ్ ఆర్కిటెక్ట్ అని చాలామంది నమ్ముతారు. ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది తెలుసా? మనం తాజ్మహల్ మెయిన్ గేట్ నుంచి చూస్తే అది చాలా పెద్దగా, మనకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాని మన ముందుకు నడిచి వెళ్లే కొద్దీ అది చిన్నగా అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇదొక ఆప్టికల్ ఇల్యూజన్ అన్నమాట. కావాలనే అలా డిజైన్ చేశారు. సరే, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం. తాజ్మహల్ చుట్టూ ఉన్న ఆ 4 పిల్లర్స్ అంటే మినార్లు ఎప్పుడైనా గమనించారా? అవి స్ట్రేట్గా ఉండవు, కొంచెం బయటికి వంగి ఉంటాయి. అదేదో కట్టడంలో పొరపాటు అనుకుంటున్నారా? అస్సలు కాదు. దాని వెనక ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఆలోచన ఉంది. ఎప్పుడైనా పెద్ద భూకంపం వస్తే ఆ మినార్లు బయటకే కూలిపోతాయి తప్ప మధ్యలో ఉన్న ప్రధాన సమాధి మీద పడకుండా ఉంటాయి. చూడండి, అందంతో పాటు భద్రతకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. ఇంకో సీక్రెట్ ఏంటంటే, మనం తాజ్మహల్ లోపల చూసే అందమైన సమాధులు నిజమైనవి కావు. అవి జస్ట్ పబ్లిక్ కోసం పెట్టిన డెకరేటివ్ వర్జన్స్. వాటిని సెనోటఫూలు అంటారు. అసలు సమాధులు మాత్రం చాలా సింపుల్గా కింద ఒక ప్రైవేట్ రూంలో భద్రంగా ఉంటాయి. ప్రేమ కోసం ఇంత పెద్ద కట్టడం కట్టించిన ఆ చక్రవర్తి జీవితం హ్యాపీగా ముగిసిందా? లేదు. కథ ఇక్కడే ఒక విషాదకరమైన మలుపు తీసుకుంటుంది. తాజ్మహల్ పూర్తయ్యాక అతని జీవితంలో ఒక చీకటి అధ్యాయం మొదలైంది. చూడండి,
1653లో తాజ్మహల్ నిర్మాణం పూర్తయింది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు. జస్ట్ 5 ఏళ్ల తర్వాత 1658లో షాజహాన్ సొంత కొడుకు ఔరంగజేబ్ సింహాసనం కోసం తిరుగుబాటు చేసి తండ్రిని గద్దెదించి ఆగ్రా కోటలో బంధించాడు. చివరికి 1666లో అక్కడే బందీగా ప్రాణాలు విడిచాడు. అన్నింటికన్నా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? అతను బందీగా ఉన్న ఆ చివరి 8 సంవత్సరాలు తన గది కిటికీలోంచి తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భార్య కోసం కట్టించిన తాజ్మహల్నే చూస్తూ గడిపాడు. ప్రేమకు చిహ్నం కట్టినవాడికి చివరికి ఆ ప్రేమను దూరం నుంచే చూసే శిక్ష పడింది. ఎంత విచిత్రం కదూ! రాజులు పోయినా, రాజ్యాలు పోయినా వాళ్లు కట్టిన కట్టడాలు మాత్రం నిలిచిపోతాయి. షాజహాన్ కథ అలా ముగిసినా తాజ్మహల్ కథ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దాని గొప్పతనమేంటో ఇప్పుడు చూద్దాం. తాజ్మహల్ స్పెషాలిటీ ఏంటంటే అది ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. అంటే రోజులో ఒక్కో సమయానికి ఒక్కోలా కనిపిస్తోంది. పొద్దున్నే లేత గులాబీ రంగులో, మధ్యాహ్నం స్వచ్ఛమైన పాల తెలుపులో, ఇక వెన్నెల రాత్రుల్లో అయితే వెండిలా మెరిసిపోతూ ఉంటుంది. అందుకే దాన్ని చూసిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని ప్రపంచం కూడా గుర్తించింది. 1983లోనే యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రతి ఏటా దాదాపు 70 నుంచి 80 లక్షల మంది, అంటే కొన్ని దేశాల జనాభా అంతమంది దీన్ని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. సో చివరిగా ఒక ప్రశ్న. తాజ్మహల్ అంటే ఏమిటి? కేవలం ఒక ప్రేమ కథ, లేక ఒక చక్రవర్తి అహం, వేల మంది శ్రమ, ఒక తండ్రి విషాదం, ఇవన్నీ కలిసిన ఒక మహాకావ్యమా? దీన్ని మనం ఒక అద్భుతమైన ప్రేమ కథగా చూడాలా, లేక ప్రేమ కోసం ఒక రాజు తన రాజ్యాన్నే పణంగా పెట్టిన గుణపాఠంగా చూడాలా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకదేమో. బహుశా తాజ్మహల్లాగే ఆ ప్రశ్న కూడా శాశ్వతంగా మిగిలిపోతుందేమో.